రాష్ట్రంలోని యువతీ యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుతో కలిసి జిల్లా క్రీడా మైదానంలో గల ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంను సందర్శించి కేఎల్ పావని, దీపు, సత్యజ్యోతి, అపూర్వ, కె యామినిలతో బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కావలసిన సౌకర్యాలు, వారికి కావలసిన సదుపాయాలు కోచ్ చిన్నారిని అడిగి తెలుసుకున్నారు. బ్యాడ్మింటన్ లో మంచి శిక్షణ ఇవ్వాలని, కావలసిన వసతులన్నీ తీర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ జంజీ పవన్ కళ్యాణ్ ముందుగానే యువతను రాజకీయ రంగంలో నిలిపారని, దానికి ఉదాహరణ యువకుడైన మన కాకినాడ ఎంపీని ఎంపిక చేయడమేనని అన్నారు. యువతను అన్ని విధాలా ముందుకు తీసుకురావడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని అన్నారు. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు కావలసిన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ముందంజలో ఉంటుందన్నారు. ఓకే అన్న తీసిన ఫోటో తీసుకు ఫోటో ఓకే అలా అలా అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మరియు మా జిల్లా అధ్యక్షులు ఈరోజు బ్యాడ్మింటన్ మరియు రన్నింగ్ కోర్ట్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏ ఫెసిలిటీస్ అని చెక్ చేసి అక్కడ ఉన్న ప్లేయర్స్ దగ్గర, యూత్ స్పోర్ట్స్ పీపుల్ దగ్గర కనుక్కొని వాళ్ళకి ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ కావాలి అని తెలుసుకుని, దాంతోపాటు మేము కూడా ఇక్కడ బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడటం జరిగింది. సో ఇక్కడ నిజంగా చూస్తుంటే ఆ బ్యాడ్మింటన్ ఎంతో మంది చిన్నపిల్లలు, ఆడపిల్లలు, యువత మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆడటం జరుగుతుంది. ఇది ఈజ్ వెరీ గుడ్ ఫెసిలిటీ. బట్ ఇంకా కొన్ని మార్పులు చేర్పులు కావాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అలాగే కోచ్ కూడా మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ రానున్న దాంట్లో సిఎస్ఆర్లోనా లేకపోతే ఎంపీ ల్యాడ్స్లోనా చూసి, ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలాగా యూత్ని ఎంకరేజ్ చేస్తారో, స్పోర్ట్స్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తారో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన నింపిన స్ఫూర్తితో ఈరోజు మేమందరం ఇక్కడ విజిట్ చేయడం, అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ తెలుసుకోవడం, త్వరలోనే ఆ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై నమస్కారం. ఈరోజు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారితో కలిసి మేమందరం కూడా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇండోర్ స్టేడియంలో ఎవరైతే యువత షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నారు వారందరూ కూడా ఎంపీ గారిని అడగటం జరిగింది. ఇంకా మాకు కొద్దిగా సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు కావాలని అడగటం, అలాగే మరీ ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులు యువకులు అవ్వటం వల్ల ప్రతి ఖాళీగా ఉన్నటువంటి ఏదైనా సమయం ఈవినింగ్ దొరికేటప్పటికి వచ్చి ఇక్కడ ప్రతిసారి ఆడటం, ఈయన ఇక్కడ ఆడటం వల్ల ఇక్కడ ఎవరైతే ఈ ఆటలు ఆడుతూ ఉన్నారో, అలాగే వాకింగ్ ట్రాక్ అని చూస్తూ ఉన్నారు, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఏ విధంగా ఉంది, లేకపోతే స్టేడియం ఏ విధంగా ఉంది, ఈయన ఖాళీ సమయంలో ఇక్కడ రావటం వల్ల ప్రతి విషయం తెలిసి ఇక్కడ దీన్ని మెరుగైన సౌకర్యాలు అందించడానికి వీలుంటుంది. అలాగే అందుకనే యువకుల్ని ఎంపీలుగా కానీ యువకుల్ని నాయకత్వం ఎన్నుకోమని పదే పదే చెప్పడానికి కారణం, జంజీని పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా సపోర్ట్ చేయడం వల్లే ముందు చూపు ఈరోజు జంజీ అని రావడం జరిగింది. జంజీని ముందే ఆలోచించే ఇటువంటి యువకుల్ని మన కాకినాడ పార్లమెంట్ తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఎంపీలు అంటే ఎక్కడో ఢిల్లీలో ఉండటం, లేకపోతే అక్కడెక్కడో తిరగటం, ఖాళీ ఉంటే వేరే గేమ్స్ ఆడుతూ ఉంటారు. కాకపోతే మన ఎంపీ యువకుడు అవ్వటం వల్ల ఈరోజు ఇక్కడికి ఖాళీ సమయంలో స్పోర్ట్స్ ఆడడానికి గ్రౌండ్కి, స్టేడియంలకి రావడం జరుగుతుంది. చాలా సంతోషం. వీలున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ గ్రౌండ్లో ఆడటం, ఒక్కొక్కసారి ఇంజనీర్ జేఎన్టీ స్టేడియంలో ఆడటం. కాకినాడలో ఉన్న అన్ని స్టేడియంలో ఎప్పుడో సమయం మీరు అనుకోవచ్చు ఎప్పుడెప్పుడు అవుతా ఉన్నారండి. ఇక్కడ సమయం ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి రావటం, ఒకసారి జేఎన్టీ గ్రౌండ్కి వెళ్తాం, ఒకసారి అదర్ గ్రౌండ్స్కి వెళ్తాం, ఒక్కొక్కసారి ఆర్ఎండ్బి దగ్గర ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంకి వెళ్తాం. ఇవన్నీ ఎంపీ గారు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అందుకే రాబోయే రోజుల్లో కూడా యువ నాయకత్వం కావాలి, ఇటువంటి నాయకులు ఎన్నుకోవాలని మేము పదే పదే కోరుతాం.